అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు. వర్షం వస్తే మునిగిపోతుంది. లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు. గత 4-5 రోజులుగా వర్షాలు పడతా ఉన్నాయి కదా. ఈ వర్షాల కారణంగా అమరావతి అంతా కూడా మునిగిపోయిందంట. దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయంట. హైకోర్టు మునిగిపోయిందంట, సచివాలయం మునిగిపోయిందంట. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది అమరావతిలో? రోడ్లకి తవ్వకాలు తవ్వి కట్టలు తీశారు. అవి అడ్డం పడేదో చిలపగా ఉండగా నీళ్ళు ఎక్కడ ఉండే, నీళ్ళు ఏడాలేవు. ఏదో చెబుతున్నారు కానీ జగన్ ఛానల్ ఏడో నీళ్లు చూపించి ఎడ చూపిస్తున్నాడు. ఏడైతే నీళ్లు అయితే పెద్దగా లేవు. వాగు ఉంది, వాగులన్నీ అడ్డం తీస్తే అసలు ఒక్క సుక్క నీళ్ళు ఉండవు. అసలు అమరావతి మునగదు ఎప్పుడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం చేయకపోగా, అమరావతిలో పనులు చేయకపోగా, రాజధానిని ఆపేసి ఆయన మళ్ళీ ఈ రోజు ఇంకా అమరావతి పైన బురద జల్లే ప్రయత్నం, ఇంకా అమరావతి పైన విషయం జల్లేటువంటి ప్రయత్నం. అమరావతి మీద బురద జల్లడానికి తప్పితే దేనికి పనికిరాడు. ఇప్పుడు ఆడ పులివెందులోనే ఓడిపోయాడు జడ్పీటీసీ. పులివెందులోనే ఒంటిమిట్లో అసలు 623 ఓట్లు డిపాజిట్ రాలా. ఇంకా ఆయన మాట ఎవరు నమ్ముతారు? 5 సంవత్సరాలు రాజధాని అసలు ఏమి కట్టకుండా, అసలు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎక్కడ ఏం కట్టలా. అసలు అన్ని విధ్వంసం తప్పితే కట్టింది ఏమి లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేశాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్.